తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి దగ్గరికి రావడం కారణం ఏంటంటే, నేను ఎలక్షన్ లో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఛానల్లో, ముఖ్యంగా TV9 5 కానీ, ABN కానీ, NTV కానీ, ఈటీవీ కానీ, ఇవన్నీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అనకాపల్లికి వస్తున్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య ఏం చేస్తారని నేను ఆ రోజు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. ఎప్పుడైతే నాకు అనకాపల్లి సీటు అనుకున్నానో ఆ రోజే కేంద్రంలో పెద్దలతో మాట్లాడి, అటు ప్రధానమంత్రి గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, నడ్డా గారితో కానీ, అక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కరిస్తే బాగుంటుంది, లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరాలుగా అది ఒక సెంటిమెంట్గా తయారైంది. దాదాపు 36 మంది అక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరణం చెందారు. కాబట్టి తప్పకుండా సెంటిమెంట్ ప్రజల్లో ఉంది అని చెప్పినప్పుడు నేను క్లియర్గా మీడియాకు చెప్పా, లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL ఏదైతే ఉందో అది ప్రైవేటీకరణే కాదు, ఆధునీకరణ దాంట్లో కూడా పోతాము అని చెప్పాను. అది ఏదైతే క్యాబినెట్లో క్లియర్ అయిపోయి నిన్న అనౌన్స్ చేశారో, నా ముక్కు ఉండింది వెంకటేశ్వర స్వామికి, ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధునీకరించబడుతుందో ప్రైవేటీకరణ ఆపి ఆ ముక్కు తీర్చుకోవడానికి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని, ఆయన ఆశీర్వాదంతో ఆ ప్లాంట్ మళ్ళీ లాభాల బాటలు పడి మంచి ఉపాధి అవకాశం కల్పించే విధంగా భారతదేశంలో నెంబర్ 1 ప్లాంట్గా వచ్చే విధంగా జరగాలి. అలాగే ఆ ప్లాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా జరిగి లాభాలు రావాలని ఉద్దేశంతో ఆ ప్లాంట్ గనులు కూడా రావాలని ఆ దేవుణ్ణి మరొకసారి వేడుకోవడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు విమర్శించారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో గో బ్యాక్ అమిత్ షా అంటూ కాకినాడలోని ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కూడా బాధ్యత వహించాలని అన్నారు. అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలకడం సమంజసంగా లేదన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా బీజేపీ పాలకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అనుచితంగా అంబేద్కర్ పట్ల అమిత్ షా మాట్లాడిన మాటలు చాలా గర్హనీయం, చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చాడు. రాష్ట్ర పర్యటన కాదు, దేశంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన పట్ల వ్యతిరేకత, నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రజా సంఘాల మీద, ప్రజా ఉద్యమకారుల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంబేద్కర్ని అనుచితంగా మాట్లాడడం అంటే రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోవడం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకపోవడం, దేశం పట్ల భక్తి లేకపోవడం. అతను మనువాద దృక్పథంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గోద్రా అల్లర్లకి కారణం ఆయన, బొంబాయి అల్లర్లకి కారణం వాళ్ళ పార్టీ, వాళ్ళ RSS. అంతేకాకుండా దాదాపు బాబ్రీ మసీదు కూల్చివేత కానీ, రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదానికి కారకులు కానీ వాళ్ళు ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఈ దేశం ఆర్థికంగా పతనం అవుతా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రేట్లేంటి, ఇప్పుడున్న రేట్లేంటి? రూపాయి విలువ పతనం అవుతా ఉంది. రూపాయి విలువ పతనం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ను విమర్శించే నువ్వు అంతకంటే భారీ పతనానికి రూపాయి విలువను తీసుకెళ్ళావు. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతూ ఉంది, నిరుద్యోగం భారీగా పెరుగుతూ ఉంది, అసమానతలు భారీగా పెరుగుతూ ఉంది. మీ ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు? అంబానీలు, అదానీలు తప్ప ఈ దేశంలో ఏమైనా బాగు జరిగిందా? ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు, గోద్రా అల్లర్లకు కారణం అవుతా ఉన్నావు. నువ్వు దోషివి, నువ్వు క్రిమినల్వి. అంబేద్కర్ని విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గో బ్యాక్ అమిత్ షా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ విలువలను కాపాడుకునే వాళ్ళందరూ కూడా గొంతెత్తకపోతే మనవాద శక్తులు దేశాన్ని ఇంకా నాశనం చేస్తాయి. ఇప్పటికే దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించాయి. దేశంలో అప్పులు కుప్పగా మార్చేశారు. ఏ ప్రధానులు చేయనన్ని అప్పులు చేసి విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళ దుర్మార్గమైన చర్యలు ఖండించాలి. రాజ్యాంగం పట్ల అవిశ్వాసాన్ని ఖండించాలి. ద్వంద్వ నాలుకల విధానాన్ని ఖండించాలి. ఒకప్పుడు గాంధీని హత్య చేసిన గాడ్సేను పూజిస్తూ మీరు అంబేద్కర్ని విమర్శించడంలో ఆశ్చర్యం లేదు. మీరు గద్దె దిగండి. ప్రజాస్వామిక విలువల పట్ల మీకు విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, త్రివర్ణ పతాకం పట్ల మీకు విశ్వాసం లేదు. మీరు గద్దె దిగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకు జనాభా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ద్వారా ఇచ్చే నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని విద్యార్థుల బిల్లులు కోట్లలో పేరుకుపోయాయని సామాజిక సేవా సంస్థ అధినేత ప్రకాష్ మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో సమాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకు జాతీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థపై ఉన్న సవాళ్లు, పంచాయతీరాజ్ పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు చైతన్యపరిచేందుకు ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. కడప ప్రెస్ క్లబ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, మిగతా సమాజంలో ఈనాడున్నటువంటి సమస్యల గురించి ఒక చైతన్య సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం గారు ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, దాని గురించి నిరంతరము ఆలోచించే వాళ్ళు, కృషి చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. ఇది రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రతిపత్తి ఉందో అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు, గ్రామీణ ప్రభుత్వాలకు కానీ పట్టణ ప్రభుత్వాలకు కానీ ఆ రాజ్యాంగ ప్రతిపత్తిని 73, 74 రాజ్యాంగ సవరణ కల్పించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి దశాబ్దాలు దాటినా ఇంతవరకు గ్రామ స్వరాజ్యం అనేది మేడిపండు చందంగానే ఉంది. పైకి కనిపించినంత మాత్రం ఏమీ లేదు. కాబట్టి ఇది సెల్ఫ్ గవర్నమెంట్స్గా, ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు సెల్ఫ్ గవర్నమెంట్స్గా పనిచేయాలని చెప్పేసి రాజ్యాంగం ఆశించింది. కానీ ఆ పరిస్థితి లేవు. ఇప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉండాలంటే అటు ఫైనాన్సు, ఇటు ఫంక్షన్స్, ఇటు ఫంక్షనరీస్, ఈ మూడు ఉంటేనే సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉంటాయి. ఆ కోణంలో ఈ నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సభలో ప్రధానంగా పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి గ్రామ స్వరాజ్య సాధన కోసం, పూజ్య బాపూజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన కోసం కృషి చేసేదానికోసం ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ప్రయోజనాలు కాపాడడం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. విశాఖ ఉక్కుకు భారీగా నిధులివ్వడమే దీనికి నిదర్శనమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాయచోటిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ రాయచోటి సాధనకు కృషి చేయాలని పిలుపు. భీమవరం పట్టణ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయం. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.